కాస్ట్లీ పాచి ఫుడ్ బేకారి తిండి వడ్డిస్తున్న బడా రెస్టారెంట్లు పోచి పాచిపోయి పురుగులు పట్టిన పదార్థాలతో వంట చూస్తేనే వాంతులొచ్చేలా కిచెన్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడ్డ భయంకర నిజాలు రాయలసీమ రుచులు షాగౌజ్ 36 డౌనస్ట్ బ్రూ పబ్ గోలీసోడా ఇలా చాలా రెస్టారెంట్లో ఇదే పరిస్థితి నిబంధనలు గాలికి వదిలేస్తున్న రెస్టారెంట్లు పరిశుభ్రత లేదు ప్రమాణాలు పాటించారు ఆ కస్టమర్ల నుంచి భారీగా బిల్లులో వసూలు అద్దాల మేడల లోపలికి వెళ్ళేలా పరిశుభ్రమైన వాతావరణం అందంగా అలంకరించిన టేబుల్ అంతే ఆప్యాయంగా పలకరిస్తూ మనకు కావాల్సినవన్నీ వేడివేడిగా వడ్డించే మనుషులు ఇవి పెద్ద రెస్టారెంట్లు హోటల్స్లో మనకు కనిపించే దృశ్యాలు కానీ ఇవన్నీ పైపై మెరుగులు మాత్రమే మేడిపండు చెందన అక్కడి కిచెన్లో వెళ్తే అసలు బండారం బయటపడుతుంది మన గుడ్డిగా నమ్మి వెళ్తున్న ఆ హోటల్స్లో జరుగుతున్న మోసం మనల్ని ఇంకోసారి హోటల్స్ గడప తొక్కకుండా చేస్తుంది అంత అపరిశుభ్రత వాతావరణంలో గర్రు ముగిసిన ఆహార పదార్థాలతో నిండి ఉన్న హోటల్స్ పబ్స్ రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నోటీసులు ఇచ్చారు మెట్రో సిటీగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్ మహానగరంలో ఆహారం విషయంలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు విసిన నేపథ్యంలో ప్రత్యేక కథనం అయితే ఇది ఒకటి వచ్చింది తెలంగాణలో చూసుకున్నట్టయితే చాలా వరకు ప్రజలు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా బయట అయిన పరిస్థితులు కనబడతలేవు ఇటు స్ట్రీట్ ఫుడ్స్ అయినా లేకపోతే హోటల్స్ అయినా పెద్ద పెద్ద రెస్టారెంట్లు అయినా ఏదో రెస్టారెంట్లకు వెళ్తే లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక మంచి పరిశుభ్రతమైన వాతావరణం వేసి పోవడంతో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ అట్రాక్షన్ అయ్యి మనం వెళ్ళి ఏదో ఫుడ్ ఆర్డర్ చేస్తాం కాకపోతే మనము కనుక ఒకసారి హోటల్స్ కానీ రెస్టారెంట్స్లో కావచ్చు మనం ఒకసారి కనుక కిచెన్లో వెళ్ళి చూసినట్టయితే అక్కడ పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి ఆ చికెన్ అయినా ఏదైనా నాన్ వెజ్ అయినా వెజ్కి సంబంధించిన ఐటమ్స్ అయినా వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని 2-3 రోజుల నుంచి దాన్ని బయటికి తీస్తే ఎట్లుంటుంది అంటే అది 3-4 రోజుల ఫుడ్ నిలువ ఉంటేనే ఒక టేస్ట్ వస్తుందని అయితే వాళ్ళకు ఒక మాస్టర్లు చాలాసార్లు చెప్పినట్టు నేనైతే తిన్నా అది ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ 2-3 రోజులు ఏదైతే ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన పదార్థం అవుతుందో అది మనం తింటే చాలా వరకు ఏదైతే జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి అందుకే చాలా వరకు హోటల్ని అయితే అవాయిడ్ చేయండి ఇంట్లో ఫుడ్ తింటేనే చాలా వరకు మంచిది ఈ హోటల్స్లలో ఏది మనం లైట్ల అలంకరణలు కానీ అద్దాలు టేబుల్ ఇవన్నీ చూసి ఏదో ఫుడ్ తిందాం కదా అని పోతే మనం తినేది అక్కడ ఫుడ్ పూర్తి మొత్తంలో విషయం తింటున్నామని అర్థం చేసుకోవాలి